హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈరోజు వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానమాట. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే సో ఈ పార్క్ గురించి ఇప్పుడు నేను చూపించబోతున్న ప్లేస్ గురించి బాగా తెలుసు. సో ఇది వచ్చేసి A to Z పార్క్ అండి తిరుపతిలో. సో తిరుపతిలో కొత్తగా పెట్టారనమాట. కొత్తగా అంటే కొత్తగా కాదు, పెట్టి ఆల్రెడీ ఒక 1.5 year అవుతుంది. బట్ నేనైతే ఇప్పుడు వచ్చామన్నమాట. సో ఈ పార్క్ ఎలా ఉంది, ఏంటి, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి. సో ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో లైక్ ఇవ్వట్లేదండి, ప్లీజ్ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి గైస్. సో ఈ పర్టికులర్గా ఈ పార్క్ గురించి చెప్పాలి అంటే నాకైతే పార్కులన్నా ఈ జూలన్నా పెద్దగా అయితే ఇంట్రెస్ట్ ఉండదండి. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి, ఓకేనా. సో తిరుపతిలో ఆల్రెడీ ఎస్వి జూలాజికల్ పార్క్ అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత ఈ A to Z పార్క్ అనేది కరకంబాడి రోడ్లో ఉంటుందండి తిరుపతిలో. మీరు ఎప్పుడైనా తిరుపతికి ఒకవేళ మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఈ పార్క్ అనేది విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు 6:30 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఏమి ఫుడ్ కోసం దానికోసం అస్సలు హడావిడి పడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఇక్కడే మీకు రెస్టారెంట్ కూడా ఉంది. సో వెజ్ నాన్ వెజ్ రెండూ దొరుకుతాయి. ఈరోజు మేము సండే అనమాట వెళ్ళింది. సో అండ్ ఈవినింగ్ 4:30కి అట్లా వెళ్ళాము. సో కాబట్టి కొంచెం ఒక రెస్టారెంట్ అయితే క్లోజ్గా ఉంది. బట్ మార్నింగ్ టైమ్స్ అయితే విడి టైంలలో మీకు రెస్టారెంట్ ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో పార్క్ అయితే ఇదనమాట. సో స్టార్టింగ్ రాగానే ఒక చిన్న పాండ్లో చిన్న చిన్న ఫిషెస్ అయితే అన్నీ వేశారనమాట. అండ్ పార్క్ మొత్తం హోల్సేల్గా మీకు చూపిస్తున్నాను ఇది. సో పార్క్ అయితే చాలా పెద్దదేనండి, బాగా పెద్దగా ఉంది. ఇక్కడ పార్క్ విశేషాలు ఏంటి అంటే, అండ్ ఇక్కడ ఈ A to Z పార్క్లో స్పెషాలిటీ ఏంటి అంటే, మనం కొన్ని బర్డ్స్ని కానీ కొన్ని యానిమల్స్ని కానీ మనకి బయటే అంటే మనం దగ్గరగా చూడొచ్చు అనమాట. అండ్ కొన్ని అయితే ఇట్లా కేజెస్లో పెట్టినవి కూడా ఉన్నాయండి. అంటే కొన్ని అన్నీ బయట పెట్టలేరు కాబట్టి సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, కొన్ని అయితే ఇట్లా లోపల ఉంటాయన్నమాట. బట్ చాలా వరకు అయితే బయటే ఉన్నాయండి. మనం చూడొచ్చు, ముట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు. సో పిల్లలకైతే గైస్ రియల్లీ అసలు ఇది చాలా ఎంజాయ్మెంట్ అండ్ చాలా ఎక్సైట్ అవుతారు. సో మీకు పిల్లలు ఖచ్చితంగా, మీకు చిన్నపిల్లలు కానీ ఉంటే ఖచ్చితంగా తిరుపతికి మీరు విజిట్కి వచ్చినా కూడా ఈ A to Z పార్క్ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఓకేనా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బర్డ్స్ చూసారా, చాలా చిన్ని చిన్ని బర్డ్స్ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే అంటే మనం ఇట్లా స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే సో ఇలాంటి బర్డ్స్ అయితే చాలా కనిపిస్తాయి అన్నమాట. సో కొన్ని అయితే మీకు అంటే మామూలుగా బయటే పెట్టి ఉంటారు. సో కొన్ని మాత్రము ఇట్లా లోపల పెట్టారనమాట. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొన్ని తీసేశారంటండి, బర్డ్స్ కానివ్వండి, కొన్ని యానిమల్స్ కానీ. సో మళ్ళీ మీకు అంటే కొంచెం సీజన్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఏమైనా మళ్ళీ పెడతారేమో. సో ఒకవేళ మళ్ళీ ఏమైనా మీకు పెట్టిన తర్వాత సో నేను ఇంకొకసారి కూడా తప్పకుండా వెళ్ళి మీకోసం వీడియో అయితే షూట్ చేస్తాను. సో అండ్ లుక్ అట్ దిస్ గైస్, ఇదైతే నాకు చాలా భయం. దీన్ని ఏమంటారు, సో ఒక పెద్ద లిజర్డ్. ఇవైతే నేను అసలు ఇంతవరకు చూడలేదండి దగ్గరగా. నాకైతే చాలా భయము. యాక్చువల్లీ మీరు నమ్ముతారో లేదో ఈ కెమెరా కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చి షూట్ చేయమని చెప్పానమాట. ఎంత దగ్గరగా తీస్తున్నారో చూసారా వాళ్ళు. సో చాలా మీకోసం అయితే నేను జూమ్ చేసి మరీ తీసి చూపిస్తున్నానండి. నాకైతే చూడటానికి అయితే చాలా భయం వేసింది, అసలు నేనైతే చూడలేదు. బట్ మీకోసం వీడియోలో ఎడిట్ చేస్తున్నా కూడా నాకైతే అస్సలు చూడాలనిపించట్లేదు, చాలా భయంగా ఉంది. బట్ చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయితే అసలు ఎంత దగ్గరగా వెళ్ళి అదే పనిగా నిలబడి చూస్తున్నారండి. ఇలాంటివి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటాయి, బట్ కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉండవు కదా. సో బట్ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, భయం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, వీటన్నిటివి కూడా ఇక్కడ నేను మీకు బోర్డు పైన నేమ్స్ అయితే చూపిస్తాను కదా. సో ఇవి అయితే పడుకుని ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చి ఎల్లో గోల్డెన్ ఫీసెంట్ అంటండి. నాకైతే ఈ A to Z పార్క్లో కొన్ని ఎక్కడ చూడని బర్డ్స్ అయితే, అంటే ఎస్వి పార్క్లో కూడా లేని బర్డ్స్ అయితే కొన్ని ఉన్నట్టయితే నాకైతే అనిపించింది అనమాట. ఓకే, ఇంకా ముందు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
ఇలా చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికైతే నాకైతే భలే అనిపించింది అనమాట. ఇలాంటి బర్డ్స్ అవైతే మాత్రం అండి నేనైతే ఎంతసేపు అయినా చూస్తాను. సో నాకైతే ఇక్కడ మెయిన్ అంటే కోళ్ళు అంటారు, కోళ్ళు ఉంటాయి కదా, అంటే హెన్స్ అంటే కోడి జాతికి చెందినవి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువ. నాకైతే కోళ్ళు అయితే చాలా ఎక్కువగా అనిపించాయండి, అంటే ఎందుకో మరి. బట్ అవి కూడా మనమైతే ఎక్కడ చూసిండం అనమాట. సో నేను మీకు ఇక్కడ బోర్డ్ పైన చూపిస్తున్నాను చూడండి, ప్రతి ఒక్క బర్డ్ ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని నేమ్ ఏంటి, దాని లైఫ్ స్పాన్ ఏంటి, ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా కొంచెంగా కొన్ని అయితే లేవండి, బట్ సీజన్ అని తీసేసారేమో, అంటే చలికాలం కాబట్టి. చెప్పాను కదా, మళ్ళీ కనుక ఖచ్చితంగా పెడితే నేనైతే డెఫినెట్గా మళ్ళీ అయితే వెళ్తాను. నాకైతే అంత ఇంట్రెస్ట్గా ఉందన్నమాట లోపలికి వెళ్ళి చూసిన తర్వాత. అండ్ అంటే మనం బయట ఎక్కడ చూసిండమండి కోళ్ళు, అన్ని కోళ్ళు అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, భలే బుజ్జిగా. సో ఇవి వచ్చేసి కినీ పిగ్స్ అంటారు కదండి. సో ఇవి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నాకు. అండ్ నేనైతే వీటిని ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నాను అనమాట. నేనైతే ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదండి, బట్ అవి ఫీడింగ్ టైము, సో తింటున్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయలేదు, లేకపోతే మనం దగ్గరికి తీసుకోవచ్చు కూడా చేతుల్లోకి కూడా. అండ్ ఇవి మామూలే హార్సెస్, ఇవి అందరికీ తెలిసిందే కదా. సో ప్లేస్ అయితే మాత్రము చాలా రిలాక్సింగ్గా ఉందండి. ఇదిగోండి మనకి ఇట్లా అక్కడక్కడ బర్డ్స్ అయితే తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవైతే బాతుల్లాగానే ఉన్నాయి కానీ నాకైతే బాతులనే అనిపించట్లేదు. ఇక్కడ ఏమి చెప్పడానికైతే కొంతమంది లేరండి, అంటే ఆ రోజు సండే కదా, మామూలుగా సండే అయితే ఎక్కువ మంది ఉంటారు, బట్ ఎందుకో ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, ఈ కలర్స్గా పెయింటింగ్స్ వేశారు. ఇది వచ్చేసి లోపల అక్వేరియంస్ అనమాట. ఇదిగోండి కోళ్ళు భలే ముద్దుగా ఉన్నాయి. ఈ కోళ్ళు అయితే నాకు వీటిని చూస్తుంటే చాలా అసలు భలే విచిత్రంగా అనిపించాయండి. ఇవి ఎట్లున్నాయంటే బొచ్చు కుక్క పిల్లలు ఉంటాయి కదా, సో అట్లా పొమేరియన్ కుక్క పిల్లలు అలా అనిపించాయి అనమాట. చాలా బాగున్నాయి. వీటిలో వచ్చేసి బ్లాక్ కలర్, వైట్ కలర్, ఇంకా వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, సో ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి, చూడటానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో కోళ్ళల్లో కూడా ఇన్ని రకాలుగా ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి సిల్కీ కోళ్ళు అంటారు కదా, సో సిల్కీ కోళ్ళు అనేటివి ఎంతమందికి తెలుసు? సో నేనైతే సిల్కీ కోళ్ళు విన్నానే కానీ ఎప్పుడు చూడలేదండి. సో ఫస్ట్ టైము నేను సిల్కీ కోళ్ళు చూడటము. ఇదిగోండి గోల్డెన్ సిల్కీ, ఈ మూడు కూడా అవే అనమాట, సిల్కీ జాతికి చెందినవే. వైట్ కలర్, బ్లాక్, బ్రౌన్ కలర్ చాలా బాగున్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడటానికైతే. అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి ఇంకొక రకం బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్, అండ్ ముక్కులు వచ్చేసి వీటికి రెడ్గా ఉన్నాయన్నమాట. అసలు ఇవి ఏంటో కూడా నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు. బట్ చూడ్డానికైతే నాకు వీటిని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అండ్ చూడటానికి కోళ్ళే కానీ ఓహో కోళ్ళల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదిగో చూడండి, ఇవి ఎక్కడి నుంచి వీటి అంటే వీటి నేమ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను. సో ఇవైతే చాలా పొట్టిగా ఉన్నాయి. సో బట్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 4 to 5 years వరకు అంట. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి. ఇవైతే ఇంకొక రకమైన కోళ్ళు అనమాట. సో మొత్తంగా చెప్పాలంటే కోళ్ళు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయండి నేను చూసిన దాంట్లోకి. అండ్ కోళ్ళన్నీ కూడా అయితే మొత్తానికైతే లోపల పెట్టారనమాట. మరి బయట పెడితే అవి ఏమైనా ఎగిరిపోతాయో అనేమో నాకు తెలిసి. సో కోళ్ళు బయటనే మామూలుగా చూస్తుంటాం కదండి, సో అస్సలు అవి చేతికే చిక్కవు, ఎగిరిపోయాయంటే అంతే సంగతి. సో అందుకని ఏమన్నా వీళ్ళు కోళ్ళ మట్టికి మాత్రం లోపల ఏమైనా పెట్టారేమో అనిపిస్తూ ఉంది నాకు. సో చూడండి మొత్తం అయితే ఫుల్ అన్ని కోళ్ళే.
సో ఇది చూస్తున్నారా మీరు, ఇక్కడ ఇవి వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే పావురాలు, ఇవి అయితే పావురాలే అనుకుంటున్నాను నేను, నాకైతే కొన్ని బర్డ్స్ పేర్లు కూడా తెలియవండి. అండ్ వీటికైతే ఇక్కడ స్పెషల్లీ అంటే మనకి ఇంకొక గేట్ ఉంటుందన్నమాట లోపలికి, ఒకటి చూసిన తర్వాత ఒక సెక్షన్ లాగా పెట్టారు, అది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇదిగోండి బర్డ్స్ అయితే మనకి మనం టచ్ చేయొచ్చు, బయటకే మనకి తిరుగుతూ ఉంటాయి, బట్ చుట్టూ అంతా కూడా మనకి నెట్ అంతా కవర్ చేసేసారండి, ఎక్కడికి అవి ఎగిరిపోయే ఛాన్సే లేదు. చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఫుల్గా ఇదంతా నెట్తో కవర్ చేశారనమాట. ఒక సెక్షన్ నుంచి మనం ఇంకొక సెక్షన్ లాగా వాళ్ళు డివైడ్ చేసి పెట్టారు. నాకైతే ఇది చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. సో పెద్ద జూలలో కూడా ఏంటి అంటే మనము చూడలేమండి, జస్ట్ ఏదో ఊరికే లోపలికి వెళ్తూ ఉండాలి, అన్నీ అలా లోపల పెట్టుంటారు, మనం ఏది టచ్ చేయడానికి ఉండదు కదా. సో బట్ ఇక్కడైతే కొంచెం మనకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఫ్రెండ్లీ బర్డ్స్ కానీ ఫ్రెండ్లీ యానిమల్స్ కానీ ఇక్కడ చాలానే ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక సెక్షన్లోకి వచ్చేసామన్నమాట లోపలికి. సో ఇక్కడ చూడండి, ఈ బర్డ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నేను మీకు చెప్పాను కదా. సో ఇదైతే ఇంకొక సెక్షన్ అనమాట మనకి లోపలికి. సో మొత్తం మనల్ని లోపలికి పంపించి గేట్స్ అయితే క్లోజ్ చేస్తారండి. సో రియలీ గైస్, నాకైతే ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా పిల్లలతో వచ్చిన వాళ్ళైతే అసలు వెళ్ళాలని కూడా అనిపించదు. నేనైతే ఫస్ట్ అసలు ఎందుకు వచ్చానా అనుకున్నాను, బట్ ఇక్కడంతా చూసిన తర్వాత నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే అండి, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా బర్డ్స్ అన్నీ కూడా పట్టుకోవడము, ఇక్కడంతా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. సో వాటికి మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇదిగోండి ఇదంతా కూడా భలే అరేంజ్ చేశారనమాట. సో మొత్తం నెట్ పైకి ఎక్కడికి కూడా ఎగిరిపోకుండా సో చాలా బాగా అనిపించిందండి నాకైతే మాత్రము. అసలు ఈ సెటప్ అంతా కూడా చూస్తుంటే నాకైతే రియల్లీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడండి ఎంతమంది అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు అంత తొందరగా వెళ్ళాలి అంటే అస్సలు వెళ్ళలేరు. సో మీరు కాస్త టైం చూసుకుని ఎక్కువ టైం ఇక్కడ ఉండేలాగా మార్నింగ్ టైమ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. సో మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళి 4:30కి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళేటప్పటికే మాకు 5 దాటిపోయింది, అంటే ఇంకా చీకటి పడుతూ ఉందన్నమాట. సో బట్ ఆ కాసేపు ఉన్న ఒక 15-20 మినిట్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు. సో దీన్ని ఏమంటారండి, మెకావ్ అంటారు కదా. సో అదనమాట ఇది. నాకైతే ఫస్ట్ అసలు భలే భయం వేసింది. అవి వచ్చి అట్లా పైకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, మనం పిలవాల్సిన అవసరం కూడా లేదు. సో అవే జస్ట్ ఇట్లా మనం నిలబడితే వచ్చి మన మీదకి వచ్చి కూర్చుంటాయన్నమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించిందండి. అసలు నాకైతే బయటికి వెళ్ళాలనిపించలేదు. ఫస్ట్ అయితే భయం వేసింది, కానీ దీని ముక్కు ఇంత పెద్ద పెద్దగా ఉంది కదా, చూస్తుంటే ఫస్ట్ భయం వేసింది. బట్ కానీ తర్వాత చూడండి ఫీడింగ్ అవి మన చేతుల్లో మనం ఫీడ్ చేస్తుంటే వచ్చి తినడం, అబ్బా అసలు నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. బట్ నేను మీకు ఒక్కటి చెప్తున్నానండి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా నాకైతే చెప్పాలి అనిపించింది. పాపం అవి మనం ఫీడ్ చేస్తున్నాం కదా, వచ్చిన వాళ్ళందరూ పట్టుకొని ఫీడ్ చేస్తుంటే వాటికి ఫుల్ అయిపోతుందండి. ఆ బర్డ్స్ కల్లా ఎక్కువ ఫీడింగ్ ఇవ్వకూడదు. సో అది కాస్త మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా పార్క్కి వచ్చిన వాళ్ళు కాస్త అదొక్కటి చూసుకోండి. నేనైతే కొంచెం పెట్టాను, కానీ అవి మన దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పి మనం అదే పనిగా కూడా వాటికి ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు. సో పక్కకు పెట్టేసేయండి. ఊరికే జస్ట్ వాటిని చూస్తూ కాసేపు అట్లా మనము మనసుకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. రియలీ అసలు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా ఎక్సైట్ అయ్యాను నేను, నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. సో అక్కడ మోస్ట్లీ ఒక ½ అన్ అవర్ అయితే ఉన్నామన్నమాట. నాకైతే అనిపించింది ఇంకా మార్నింగ్ టైం వెళ్ళుంటే బాగుండేది అని. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా బర్డ్స్ పెట్టిన తర్వాత ఇంకా ఏవో అనిమల్స్ పెడతారంట. సో అప్పుడైతే ఖచ్చితంగా నేను వెళ్ళి మీకోసం షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకొకటి గ్యాస్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను కదా, ఈ సెక్షన్ వచ్చేసి స్నేక్స్ ఉంటాయన్నమాట. దీంట్లోకి అసలు నేను వెళ్ళాలి అని కూడా నేను అనుకోలేదండి. ఇదిగోండి వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చి పంపించాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అసలు నేను మొబైల్లో కూడా తీనివ్వలేదు.
స్నేక్స్ అవి అంటే ఎంతమందికి భయమో నాకు మీరు కామెంట్ చేయండి. సో నేనైతే అస్సలు వెళ్ళలేదండి, ఏమీ అనుకోకండి మీరు చూపించలేదు అని. బట్ స్నేక్స్ సెక్షన్ కూడా ఉంది, ఎక్కువ లేవు. సో ఎవరో మామూలుగా కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని ఫస్ట్ పెట్టారంట. బట్ మళ్ళీ అయితే కొన్ని అయితే తీసేశారనమాట. ఏవో ఉన్నాయి లోపల, 1, 2 అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం వెళ్ళి చూడండి. సో భయపడే వాళ్ళైతే నిజంగా అయితే వెళ్ళకండి ప్లీజ్, నా సజెషన్ అయితే. సో ఇంకోటి ఇది నోటీస్ చేశారా మీరు, ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. సో అంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టారండి, ఫ్రీజ్ చేసి పెట్టారు. ఎవరికన్నా కావాలి అంటే తీసుకోవచ్చేమో. సో అవి నాకు అంత ఐడియా లేదు వాటి గురించి, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఆస్ట్రిచ్ ఎగ్స్ చాలా దగ్గరికి. సో అండ్ ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. ఫిషెస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి. సో అక్వేరియం కూడా ఉంది అనమాట లోపల, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆస్ట్రిచ్ అయితే. సో ఇంకొకటండి, ఇక్కడ చాలామంది ఏంటంటే దానికి దగ్గరికి, అది చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఇదిగోండి అలా చేతులు పెట్టడం అలా చేస్తారనమాట. దాని గురించి మనకైతే తెలియదు కదా. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలు దాన్ని చూస్తుంటే. ఇంత పెద్దదండి, నేనైతే ఆస్ట్రిచ్ ఎప్పుడు చూడలేదు, ఏదో టీవీలలో చూడటమే కానీ నాకైతే ఫస్ట్ టైం అనమాట. రియల్లీగా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో చాలామంది పిల్లలు ఏంటంటే ఇట్లా దాని దగ్గరకు వచ్చినప్పుడు అలా చేతులు పెడుతున్నారు. సో అలా అయితే చేయకండి ప్లీజ్, ఎందుకంటే అది ఎట్లా రియాక్ట్ అవుతాయో అవి మనకు తెలియదు కదా. అది ఎలా అంటే అది అంత పెద్దగా ఉంది, అది ఏంటో కూడా మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఏమేమి తింటుంది, దీని లైఫ్ స్పామ్ ఏంటి ఇదంతా కూడా. సో ఈ ఎగ్స్ అయితే మాత్రం దీనివే అనమాట. సో మనకు కావాలి అంటే వాళ్ళు సేల్ అయితే చేస్తారు, అందుకే ఫ్రీజ్ చేసినట్టున్నారు. సో నాకైతే ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఏం లేరు కానీ, సో బట్ నాకైతే చూడగానే అనిపించింది అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. సో ఈ డాగ్ అయితే ఎందుకో ఇలా చూస్తుందండి. ఇవి సీచు అనుకుంటా నాకు తెలిసి, బట్ సీజులు బట్ ఎందుకో ఇలా ఉన్నాయి. బట్ సీజునో కదా నాకైతే తెలియదండి, బట్ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, వీటిని చూస్తుంటే భయంగా ఉంది. సో అంటే రెగ్యులర్ డాగ్స్ లాగైతే నాకు అనిపించలేదు. సో ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇట్లా మనకి అన్నీ కూడా మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వాటన్నిటిలోకి ఇవి చాలా కాస్ట్లీ అంటండి, ఇవి బాతులు. అంటే వీటి గురించి ఏమో నాకు తెలియదు కానీ ఇవి చాలా కాస్ట్లీ అని చెప్పారనమాట వాళ్ళు. సో ఇవైతే చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. ఇవన్నీ కూడా మనం దగ్గరగా చూడొచ్చండి, చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ ఇదిగోండి ఇవి చూస్తే నాకైతే హంసల్లాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇవి హంసలు అయితే ఇప్పుడు మనకి లేవు కదా. సో నాకు ఏవో పేర్లు కూడా తెలియదండి, నేనేమైనా తప్పు చెప్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నాకైతే ఇది వెరైటీగా అనిపించింది చూడండి, ఇట్లా నెత్తి మీద ఏదో జుట్టులాగా ఉంది కదా, భలే క్యూట్ ఉన్నాయి. సో కానీ ఒకటైతే చెప్తానండి, ఇందులోకి వస్తే మాత్రం మనకు అస్సలు టైం తెలీదు. సో మీరు ఎవరైనా తిరుపతికి వచ్చేవాళ్ళు అంటే విజిట్ చేయడానికి తిరుపతికి వస్తే సో ఖచ్చితంగా మార్నింగ్ టైమ్స్ అయితే ప్రిఫర్ చేయండి గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి అక్వేరియం అనమాట లోపల. సో అక్వేరియంలో కూడా అంటే అక్వేరియంస్ అంటే ఒక్కొక్కటిగా ఉన్నాయి మనకి సపరేట్గా. ఇదిగోండి ఈ సెక్షన్ అంతా కూడా ఫిషెస్ లోపలంతా. సో అంటే కొన్నిట్లో ఉన్నాయండి, కొన్నిట్లో లేవు. అంటే కాస్త ఎందుకో నాకు ఇక్కడ మాత్రం కొద్దిగా నాకైతే మెయింటెనెన్స్ ఎందుకో సరిగ్గా అనిపించలేదు. బట్ ఏమైనా వాళ్ళు క్లీన్ చేస్తారో ఏమో తర్వాత, మేము వెళ్ళినప్పటికైతే పరిస్థితి. సో ఒక్కొక్కటి ఇదిగోండి ఇట్లాగైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో ఇక్కడ పాండ్ ఉందని చెప్పాను కదా ఒకటి, ఇది మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడంతా చాలా
యూనిక్గా ఉంటుంది. లోపలంతా కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ కూడా పెట్టారనమాట. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ప్లేయింగ్ లాగా పార్క్ కూడా ఉందండి. సో పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. సో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చండి. నాకైతే పార్క్ చాలా బాగా నచ్చింది. బట్ ఇంకా కూడా యానిమల్స్ అవి కొన్ని చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది అనమాట. అంతే మేబీ ఏమో చూద్దాము. వాళ్ళైతే కొన్ని తీసేసాము, ఇప్పుడు వింటర్ కదా అని చెప్తున్నారనమాట. సో ఏమైనా ఒకవేళ మనకి ఈ సీజన్ కొంచెం మారితే కొంచెం ఏమైనా కొన్ని ఏమైనా తీసుకొస్తారేమో. సో అప్పుడు మళ్ళీ డెఫినెట్గా నేను మళ్ళీ విజిట్ చేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఓకేనా? సో అదండి A to Z పార్క్ విశేషాలు. మీకు ఎలా అనిపించింది? సో తిరుపతిలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి గైస్. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో ఖచ్చితంగా తిరుపతికి విజిటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా A to Z పార్క్ అయితే విజిట్ చేయండి గైస్. బాయ్ బాయ్, సీ యూ.